పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బడ్డేటి ముఖ్య పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు ఈ ట్రైలర్ని తీసుకువచ్చారు. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు విడుదల చేసిన ఈ ట్రైలర్ ఎమోషనల్గా మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల ట్రైలర్ను విడుదల చేశారు. అందులో మొదటిది సోనూ సూద్ హీరోగా హిందీలో రూపొందించిన ఫతేహ్, రెండవది వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మరొకటి 2 సినిమాల ట్రైలర్ దేనికి అదే ఉన్నట్లుగా విభిన్నంగా ఉన్నాయి. మహేష్ బాబు వంటి స్టార్ రిలీజ్ చేయడంతో ఎక్కువ శాతం ప్రేక్షకులకు ఆ ట్రైలర్ చేరే అవకాశం ఉంది. ఇంకా తాజాగా ఒక చిన్న సినిమా ట్రైలర్ను సైతం మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ట్రైలర్ కూడా చాలా బాగున్నది. చెప్పుకోదగ్గగా ఉన్నది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గాంధీ తాత చెట్టు సినిమా గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదలకు ముందే పలు జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివల్లో చోటు దక్కించుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా రికార్డులను కూడా సొంతం చేసుకుంది చిత్రం. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి కీలక పాత్ర నటించింది. మొదటి సినిమానే అయిన బాలనటిగా సుకృతికి ఎన్నో అవార్డులను గాంధీ తాత చెట్టు తెచ్చిపెట్టింది. బయట గెలిచిన ఈ సినిమా ఇప్పుడు ఇంట గెలిచేందుకు థియేట్రికల్ రిలీజు సిద్ధమైంది. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒక పల్లెటూరు కథను ఈ సినిమాలో చూపించారు. గాంధీపై అభిమానంతో తన మనవరాలికి ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి కథ ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊళ్ళో జనాలు తమ పచ్చని పొలాలను ఫ్యాక్టరీని పెట్టేందుకు పెద్ద మొత్తం డబ్బు వస్తుందని అమ్ముకుంటే, గాంధీ మాత్రం తన తాత చెప్పాడని చెట్టు కోసం పోరాటం చేస్తుంది. ఆ క్రమంలో గాంధీజీ ఏం చేశాడో అలాగే ఆ అమ్మాయి చేసేందుకు రెడీ అవుతుంది. కథ చాలా సింపుల్గా ఉన్నా మనసుకు హత్తుకునే ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయంటూ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న గాంధీ తాత చెట్టు సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. సాధారణంగా ఇలాంటి సినిమాలకి కమర్షియల్ విజయాలు తక్కువ అనే అభిప్రాయం ఉన్నది. కానీ గాంధీ తాత చెట్టు యూనిట్ సభ్యుల సినిమాని కమర్షియల్ యాంగిల్లోనూ రూపొందిస్తూ తెలుస్తుంది. సుకుమార్ ఈ సినిమాకి కథను అందించగా పద్మావతి మల్లాది దర్శకత్వం వహిస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్తో సినిమా నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. దాంతోపాటు ట్రైలర్ కూడా బాగానే ఉంది. ఈలోపు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ ఛానల్లో మరింతగా తీసుకెళ్తారేమో చూడాలి. ట్రైలరు చాలా బాగుంది. ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.